ఇసు కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం కానుంది. సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ల్యాండ్ సీలింగ్, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే అంశాలపై చర్చించనున్నారు. రైట్ కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం కానుంది. ఇటు సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ల్యాండ్ సీలింగ్, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే అంశాలపై చర్చించనున్నారు. ఇక కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం కానుంది. సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ల్యాండ్ సీలింగ్, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మరికాసేపట్లోనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతా ఉంది. రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇక సమావేశం అయితే జరగబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో మీటింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సభ్యులందరూ కూడా ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై విధి విధానాలను ఖరారు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినా కూడా మరొకసారి ఈ రోజు సమావేశమై ఫైనల్గా ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఇచ్చిందో ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి 2 పంటలకు, అంటే గత ప్రభుత్వం 5,000 చొప్పున 10,000 ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని 15,000కు పెంచుతామని చెప్పి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకే ప్రభుత్వం పెంచేందుకు సిద్ధపడింది. ముఖ్యంగా ఈ సంక్రాంతి నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎకరానికి 15,000 అన్నారు, అంటే ఒక విడతలో 7,500 చొప్పున 2 విడతలుగా ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది, అంటే 2 పంటలకు ఇస్తామని. ముఖ్యంగా ఈసారి మాత్రం చాలా వరకు అందులో కండిషన్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా వస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది కూడా వ్యవసాయేతర భూములకు కూడా గతంలో ఈ యొక్క రైతు బంధు ఇచ్చారని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే గుట్టలు కానివచ్చు, అదేవిధంగా అంటే వ్యవసాయేతర భూములు ఉన్నాయో అవన్నీ కూడా రాళ్ళు రప్పలకు కూడా ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ వస్తూ ఉన్న నేపథ్యంలో అంటే విధి విధానాలు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సో వీళ్ళకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలా లేదా అనే దానిపై కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈ కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులు, ఈరోజు తీసుకోబోయే సిఫారసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కేబినెట్ ముందు ఉంచుతున్నారు. కేబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత సంక్రాంతి తర్వాత ఈ యొక్క రైతు భరోసా అమలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు జరిగే మీటింగ్ చాలా క్రూషియల్ మీటింగ్ అని చెప్పి కూడా కేబినెట్ సబ్ కమిటీ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఒకే పంట వేస్తారు, 2 పంటలకు ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అది కూడా పంట వేసిన వాళ్ళకే ఇస్తాము, రైతులు ధృవీకరించవలసి ఉంటుంది. రైతులు పంట వేసినట్టుగా ధృవీకరించిన తర్వాత కూడా మరి ప్రభుత్వ తరపున కూడా శాటిలైట్ ఇమేజ్లు కానివచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అంటే క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రైతు భరోసా వర్తింపజేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది. కాబట్టి సో ఒక పంట వేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి, 2వ పంటకు కొంతమంది పండ్ల తోటలు వేస్తారు, మిరప, పత్తి లాంటి పంటలు కూడా వేస్తారు. కాబట్టి సో అట్లాంటి రైతుల విషయంలో సో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు తీసుకోబోయే కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ ముందు ఉంచినారు. కేబినెట్ అప్రూవల్ తర్వాత సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.